గౌరవ డిప్యూటీ మేయర్ గారికి ప్రత్యేక అధికారి గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఏలూరు నగరపాలక సంస్థలో ఏలూరు నగరపాలక సంస్థ 28వ డివిజన్ కార్పొరేటర్ అయిన శ్రీమతి తంగిరాల అరుణ అని నేను ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 12వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ అయిన కర్రి శ్రీనివాస్ గారిని బలపరుస్తున్నాను. ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే మీరు స్వతంత్రంగా ప్రతిపాదించి బలపరచవలసిందిగా కోరుకుంటున్నారు. శ్రీ కర్రి శ్రీనివాస్ గారిని డిప్యూటీ మేయర్గా సీనని ఒకసారి ఓకే ఎక్కడ చూస్తారా బాబు వీళ్ళందరూ? అన్న స్మైల్ 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 అన్న పక్కన ఒకసారి ఒకసారి ఇది కొంచెం స్మైల్ ఒకసారి రెడీ ఒకసారి నుంచోండి. స్మైల్ స్మైల్ అన్న బ్యాక్గ్రౌండ్ లేకుండా బ్యాక్గ్రౌండ్ మార్చేస్తారండి మన ఈ కార్యక్రమం చేసినటువంటి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేసుకునే దానికోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. అన్న ఇటు ఇటు అన్నా ఓకే చెంపికి దగ్గర నుంచి అన్న దగ్గర నుంచి నేను పంపిస్తాను. 26వ తారీఖు 11 గంటలకి ఎన్నికలు నిర్వహించమని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గౌరవ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ బిఆర్ఓ గారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ శ్రీ విశ్వేశ్వరరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి, గౌరవనీయులు ఏలూరు మేయర్ గారు శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారికి, గౌరవనీయులు ఏలూరు డిప్యూటీ మేయర్ గారు శ్రీ వందనాల దుర్గాభవాని గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకి, ఇతర నగర ప్రముఖులకు, నా సహచర ఉద్యోగులకు అందరికీ నమస్కారం తెలుపుతూ ముందుగా ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా గౌరవ ప్రత్యేక అధికారి వారిని కోరుకుంటున్నాను. వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా కర్రి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గం అంతా కూడా ఏలూరు నగరాభివృద్ధికి ఏ విధంగా అయితే కృషి చేస్తూ ఉన్నామో
మరి కలిసికట్టుగా ఆయన ఏదైతే మన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే మరి కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కానివ్వండి, అన్నీ కూడా మరి నగరాభివృద్ధికి ఎంతగా కృషి చేస్తూ ఉన్నాము. మరి ఈ కరి శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క బాధ్యతని మరి గౌరవ శాసనసభ్యుల వారికి, మన ఏలూరు నగరపాలక సంస్థకి కూడా మంచి పేరు వచ్చే విధంగా వారు కూడా ఈ నగరపాలక సంస్థకి కృషి చేయాలి, అభివృద్ధి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకేనా? ఓకే 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 ఇట్లా ఓకే. అందులో భాగంగా ఒకటి ఆ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వందనాల దుర్గా భవాని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రెండో పదవిని పప్పు ఉమామహేశ్వరరావుకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు పప్పు ఉమామహేశ్వరరావుకి ఇచ్చేటప్పుడే చెరుకో సంవత్సరం, ఆ రోజున 2 సంవత్సరాలు ఉందంటే 2 సంవత్సరాలు చెరుకో సంవత్సరం చేసుకోవడానికి కరి శ్రీనివాస్ గారికి పప్పు ఉమామహేశ్వరరావుకి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి 4 నెలలు అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం లేట్ అయింది. అయినప్పటికీ కర్రీ శ్రీనివాసరావుని లోగడ 10 రోజుల క్రితమే అన్అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది ఏదైతే అభ్యర్థి కింద. ఈ రోజున ఏదైతే నోటిఫికేషన్ మళ్ళీ డిప్యూటీ మేయర్కి వచ్చిందో అందులో భాగంగా మరి గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, గౌరవ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవ్వచ్చు, అందరూ కూడా ఏకగ్రీవంగా మరి కర్రీ శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. తప్పనిసరిగా అందరూ కూడా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఏలూరు అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఏ పని ఉన్నా సరే మేయర్ గారి ద్వారా కానీ నా ద్వారా కానీ చేయించుకుంటున్నారు. ఇదే ఐకమత్యంతో అభివృద్ధి పదంలో ఏలూరుని తీసుకెళ్తానికి వాళ్ళ సహకారం ముందు కూడా అందించాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఒక నిమిషం ఓకే రెడీ. ఓకే ఓకే రెడీ రెడీ. అన్న ఇటు రెడీ రెడీ. ఓకే ఓకే కొంచెం